బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో 828 మంది హెడ్ మాస్టర్లకు షోకాస్ నోటీసులు అందడం కలకలం రేపుతుంది. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆధార్ తరహా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ జనరేషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో స్కూల్ హెడ్ మాస్టర్లు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కడప డీఈఓ నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సుమారు 3080 మంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు సరిగా లేవని, దీంతో వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందటంలో ఇబ్బంది కలుగుతోందంటున్నారు అధికారులు. అందుకే అపార ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలన్న కారణంతోనే షోకాస్ నోటీసులు ఇచ్చామంటున్నారు. సుమారు 500 మందికి షోకాస్ నోటీసులు మెయిల్ చేశామని, 300కు పైగా ప్రైవేట్ హెడ్ మాస్టర్లు ఉన్నాయంటున్నారు. అది ఈపీజీపీలు చేయలేదు అన్నది స్కూల్స్ పెండింగ్ వర్క్ ఉన్నదన్నమాట. ఆ ఈపీజీపీలు చేయకపోతే పిల్లలకు ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ ఇబ్బంది అవుతుంది. అప్పటికైనా కూడా ఇవి అవసరమే కాబట్టి అవి కంప్లీట్ చేయమని చెప్పేసి 6 నెలల నుండి ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ చేయట్లేదు. చేయని వాళ్ళందరికీ మెయిల్లో పెట్టాం అంతే. ఇది షోకాస్ నోటీస్ ఇస్తాము అని చెప్పి పెట్టాం. ఎవరికేమీ సర్వ్ చేయలేదు. ఇది ఎందుకోసం చేస్తామంటే కనీసం దీనివల్లన్నా అలర్ట్ అవుతారు, పని చేస్తారు, అయిపోతుంది పని అన్నది. ఎందుకంటే ఇంకా ఫర్దర్ అంతా బెనిఫిట్స్ చాలా వచ్చే ఉన్నాయి గవర్నమెంట్ నుండి పిల్లలకు. ముఖ్యంగా అమ్మ దీవెన దానికి విద్యార్థుల మొత్తము 825 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా, కానీ 350 స్కూల్స్, 500 స్కూల్స్ చిల్లరగా ఉన్నాయి. 350 పైన ప్రైవేట్ స్కూల్సే ఉన్నాయి, ఎక్కువ పెండెన్సీ. తర్వాత మన స్కూల్స్ కూడా ఉన్నాయి. అందరికీ కలిపి ఇచ్చామన్నమాట. అది కూడా మేమేమి బెదిరింపుగా వాళ్ళ మీద అదేంటి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఏమీ లేదండి. ఇది ఊరికే మనం ఇనిషియేట్ చేయటానికి, అలర్ట్ చేయటానికి ఇచ్చామంతే. నిన్న మెయిల్లో పెట్టామంటే ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి స్వయంగా డీఈఓను కలిశారు. షోకాస్ నోటీసులు ఇవ్వద్దని కోరారు. డీఈఓ అవగాహన లేకుండా షోకాస్ నోటీసులు ఇచ్చారని, ఉపాధ్యాయులు ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పుట్టిన తేదీ ఉండే రిజిస్టర్లో ఒక రకంగా కొంతమంది నమోదు చేశారు. తర్వాత ఆధార్లో ఒక రకమైన పుట్టిన తేదీ నమోదు కావడంతో ఇక్కడ సమస్య రావడం జరుగుతుంది. అంటే రికార్డులలో ఉన్న పుట్టిన తేదీ కానీ ఆధార్లో ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రేపు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కానీ, లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతోద్యోగాలకు సంపాదించాలని కూడా, దీనికి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను సవరించాలంటే మళ్ళీ వాళ్ళు దానిని ఆధార్ కేంద్రానికి పోయి వాటిని సవరించుకోవాల్సింది. ఆధార్ కేంద్రానికి సవరించుకోవాలంటే వాటిని నోటరీ చేయాల్సింది, ఇతర అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దానికి ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలంటే 1 రోజు నుంచి దాదాపు 90 రోజుల వరకు సమయం దాంట్లో ఉంది. ఆధార్కు సంబంధించిన ఏదైనా సమాచారం, ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకుంటే పేర్లు ఏదైనా తప్పు పడినా, లేకుంటే స్పెల్లింగ్ తప్పు పడినా కూడా వీటన్నిటిని కూడా సవరించుకోవాలంటే 90 రోజుల గడువు ఉంది. దాదాపు అందరూ ఈ రాష్ట్రంలోనే దాదాపు ఎక్కడైతే ఎవరైతే లేరో దాదాపు 99% మంది వాటన్నిటి కూడా సవరణ కోసం ఆధార్ కేంద్రాలలో అప్లై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా సర్టిఫికేట్ రావాల్సింది. దీంట్లో పిల్లల తల్లిదండ్రులు చేసేదేమీ లేదు, లేకపోతే ఉపాధ్యాయులు కానీ చేసేదేమీ లేదు. కానీ డీఈఓ గారు కొంత అవగాహన సరిగా లేకపోవడం, లేకపోతే ఎవరు చెప్పారేమో కానీ రాష్ట్రంలో ఏ డీఈఓ గారు ఏ జిల్లాలో కూడా ఏ విద్యాశాఖ అధికారులు చేయని విధంగా 829 మంది ప్రధానోపాధ్యాయులకు మీ మీద ఎందుకు కానీ చర్యలు తీసుకోకూడదో 3 రోజుల లోపల సమాధానం చెప్పాలని చెప్పి నేను అందరికీ కూడా నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. రైట్, ఇక అపార ప్రక్రియను పూర్తి చేయని నేపథ్యంలో అటు కడప జిల్లాలో సుమారు 828 మంది హెడ్ మాస్టర్లకు షోకాస్ నోటీసులు అందించారు డీఈఓ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే ఏ విధంగా అయితే షోకాస్ నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ నోటీసులు ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? రాష్ట్రంలో అత్యంత సంచలనం కలిగించే సంఘటన అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి కొంతమంది హెచ్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల యొక్క ఆధార్ అప్డేట్ విషయంలో వెంటనే అప్డేట్ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి విద్యార్థి కళాశాలలో ఏదైతే ఆధార్ అప్డేట్ సెంటర్స్ ద్వారా కానీ, అటు కళాశాలలో ఇది పాఠశాలలో ఉన్న హెచ్ఎంలు ముందు జాగ్రత్తగా చర్య తీసుకుని విద్యార్థులకు ఆధార్ అప్డేట్ విషయంలో కొంత వ్యవహరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కడప డీఈఓ మీనాక్షి అయితే ఏకంగా 800 మందికి పైగా
హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు మీరు ఆధార్ అప్డేట్ విషయంలో వెనుకబడి ఉన్నారు? ముఖ్యంగా విద్యార్థులకు ఇది అత్యంత అవసరమైన విషయము. దీంతో పాటు ఏదైతే అమ్మకు వందనం పేరుతో ప్రభుత్వం విడుదల చేసే నిధులు కూడా ఆధార్ అప్డేట్ అయితేనే వస్తాయి అంటూ కూడా కొత్త మెలికి పెట్టింది. దీంతో చాలా వరకు విద్యార్థులు తల్లిదండ్రులు పోస్ట్ ఆఫీసుల వాళ్ళ దగ్గర కూడా ఆధార్ అప్డేట్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆధార్ అప్డేట్ అసలు కొన్ని పాఠశాలలో ఇంకా ప్రారంభమే కాని పాఠశాలలో సుమారు 800 పాఠశాలలో ఈ విధమైన పరిస్థితి ఉంది. అందువల్ల మీరు ఎందుకు చేయలేదంటూ షోకాజుల నోటీసులు డిఈఓ పంపించిన పరిస్థితి. దీన్ని మిగతా విద్యార్థులు ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు అటు ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒక్కసారి వారందరినీ పిలిపించి మాట్లాడాల్సిందే, లేకపోతే ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకు అప్డేట్ చేయాలన్న విషయాన్ని చెప్పండి. దామోదర్, అయితే డిఈఓ ఏదైతే షోకాజ్ నోటీసులను జారీ చేశారో ఆ నోటీసులకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా రియాక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. అవగాహన లేకుండా ఈ విధంగా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఎవరు ఆందోళన చెందొద్దని ఒక భరోసా కూడా ఇవ్వటం మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే ఒక డిఈఓ ప్లేస్ లో ఉన్న ఆవిడ నోటీసులు ఇవ్వటం అంటే ఆ పని సక్రమంగా జరగడం కోసమే నేను నోటీసులు అనేవి ఇచ్చాను, ఇందులో భయపడాల్సిన అవసరం లేదని ఆవిడ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఖచ్చితంగా అయితే విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో కొంత సీరియస్ గా ఏదైతే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తమకు పూర్తి స్థాయిలో ఏదైతే ఆధార్ అప్డేట్ కి సంబంధించి సెంటర్స్ చాలా తక్కువగా ఉండడం, అప్డేషన్ చాలా ఆలస్యంగా జరుగుతుంది. ప్రతిరోజు అంటే గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధార్ అప్డేట్ సెంటర్స్ ను చాలా వరకు తగ్గించింది. గతంలో మీ సేవలను ఎక్కడ పడితే అక్కడ ఆధార్ అప్డేట్ జరిగేది. ఇప్పుడు కేవలం కొన్ని నిర్దేశిత బ్యాంకులతో పాటు అటు మున్సిపాలిటీ అదేవిధంగా ఏదైతే ఇటు పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే అప్డేట్ జరుగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తాము ఏం చేయాలి? అప్డేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. ప్రతిరోజు నిర్ణీతంగా కొంతమందికి మాత్రమే అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఆ సర్వర్ బిజీగా ఉండడం ఇతరత్ర కారణాల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో తాము అత్యంత వేగంగా ఆ పని ఎలా పూర్తి చేయగలము? దీనికి సంబంధించి కొంత గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ విషయంలో ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా డిఈఓ తమకు ఏకంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, ఈ విషయంలో తమకు తగిన న్యాయం చేయాలంటూ ఎంఈఓను ఏదైతే ఎమ్మెల్సీని మొత్తం ఇటు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు రిక్వెస్ట్ చేయడంతోనే ఆయన ఈ విషయం మీద ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ విధంగా జరిగిందని ఏదైతే అటు డిఈఓ కార్యాలయ సిబ్బంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.